అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పృథ్వీ, ఐకాన్ హాస్పిటల్ నందు కన్సల్టెంట్ ఫిజిషియన్. ఈరోజు మనం క్లాత్ మాస్క్ ఎలా యూజ్ చేయాలి, దానికి వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేయకూడని పనులు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఈ రోజు మనం చూసినట్టయితే రోడ్డు మీద జస్ట్ ఈ క్లాత్ మాస్క్ అనేది ఏదో ఒక గ్యాడ్జెట్ లాగా యూజ్ చేస్తున్నారు అందరూ. సో పెట్టుకున్న తర్వాత నిమిషానికి ఒకసారి పట్టుకోవటం, తీయటం, పెట్టుకోవటం, అటు జరపటం, ఇటు జరపటం, అండ్ ఇంకొంతమంది అయితే జస్ట్ చేతిలో పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటున్నారు. సో దాన్ని కరెక్ట్ గా ఎలా యూజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దామండి స్టెప్ బై స్టెప్. సో ఇప్పుడు మాస్క్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే అండి, మాస్క్ ని పట్టుకునే ముందు మన రెండు చేతులు కూడా కంప్లీట్ గా సోప్ తో అట్లీస్ట్ 20 to 30 seconds వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాష్ చేసుకున్న తర్వాత మాస్క్ ని జస్ట్ ఈ 2 strips యూజ్ చేసి మాత్రమే పట్టుకోవాలండి. అంతేగాని ఇలా సెంటర్ లో లోపల ఇలా పట్టుకోకూడదు. ఇలా 2 strips ని పట్టుకొని ఫస్ట్ ఒకసారి మొత్తం చూడండి, దీనికి ఏమన్నా దుమ్మ అయిందా, లేదంటే ఏమన్నా వాటర్ అయిందా, అవన్నీ చెక్ చేసుకొని పొరపాటున ఏమన్నా డస్ట్ ఏమన్నా అయి ఉన్నట్టయితే దాన్ని యూజ్ చేయకండి. జస్ట్ ఏదో ఇలా కర్చీఫ్ దులిపేసినట్టు దులిపేసి పెట్టేసుకోకండి. దీన్ని వాష్ చేసేసేయండి మళ్ళీ. అండ్ వేరే క్లాత్ మాస్క్ యూజ్ చేయండి. అండ్ పెట్టుకునేటప్పుడు కూడా ఓన్లీ దీస్ 2 strips మాత్రమే పట్టుకొని ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మాస్క్ పెట్టేసుకున్న తర్వాత అండి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మన నోస్, ముక్కు, మూతి అండ్ ఈ చిన్ గడ్డ మొత్తం కూడా మాస్క్ తో కంప్లీట్ గా కవర్ అయి ఉండాలి. అండ్ అలాగే దాంతో పాటుగా ఎయిర్ టైట్ సీల్ అంటారండి. అంటే ఏంటంటే కరెక్ట్ గా ఎన్క్లోజ్ అయిన తర్వాత ఎక్కడి నుంచి అయినా బయటకు గాలి, ఈ చుట్టూతో ఎక్కడి నుంచి అయినా బయటికి గాలి వస్తుందా అని చెక్ చేస్తూ దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కింద గాలి గట్టిగా ఊదితే బయటికి రాకూడదండి, గాలి నుంచి కానీ పైనుంచి కానీ. ఒకవేళ మీ చేతికి గాలి తగులుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది కంప్లీట్ గా టైట్ గా ఎన్క్లోజ్ చేయలేదని. సో ఎయిర్, మనం పీల్చే ఎయిర్ లోపలికి బయటికి దీని ద్వారానే వెళ్ళాలి, మాస్క్ లో నుంచి వెళ్ళాలి. చుట్టూతో ఈ పక్కన ఉండే స్పేసెస్, గ్యాప్స్ లో నుంచి వెళ్ళకూడదు అనమాట. సో దానికోసం ఇది కంప్లీట్ గా కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నట్టయితే ఈ స్ట్రాప్స్ ని యూజ్ చేసుకుని అటు ఇటు కదిలించి ముందు పెట్టుకునేటప్పుడే కంప్లీట్ గా ఫిట్ గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్, ఫేస్ మాస్క్ అనేది ఒక ఫ్యాషన్ టూల్ కాదండి. సో వీలైనంత వరకు ప్లెయిన్ కలర్స్ అనేవి యూజ్ చేయండి. కొంచెం సింపుల్ ప్లెయిన్ కలర్స్ ని యూజ్ చేయండి, ప్రిఫరెన్షియల్ వైట్. ఎందుకంటే ఇప్పుడు ఈ కలర్స్ మీద అయితే మనకు కొద్దిపాటి దుమ్ము ఏమైనా పడినా కూడా వెంటనే కనిపిస్తుంది, మురికి ఏమైనా అయినా కూడా వెంటనే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం అదేదో ఫ్యాషన్ ఐటమ్ లాగా రకరకాల మాస్కులు వస్తున్నాయి, డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే దాని మీద ఏమైనా పడినా కూడా మనకి వెంటనే కనిపించదు. మనం అదే మాస్క్ని పెట్టేసుకున్నాం అనుకోండి, సో అగైన్ మనం పొరపాటున దాని మీద ఏమైనా డస్ట్ ఉన్నా సరే, ఈ వైరస్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా సరే మనం లోపలికి ఫీల్ చేస్తాము అండ్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అండి, వన్స్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనం ఇంకా టచ్ చేయకూడదు. మెయిన్ ఇంపార్టెంట్, ఈ సెంటర్లో అయితే అసలు టచ్ చేయకూడదు. మీకు ఏమైనా మధ్యలో తీయాల్సిన అవసరం, లోపల ఏమైనా డిస్టర్బింగ్గా ఉంది నాకు తీయాలి ఇంకా అన్నప్పుడు కూడా అది కూడా మీ చుట్టూతో దగ్గరలో ఎవరు మనుషులు లేనప్పుడు మాత్రమే అగైన్ ది సేమ్ ఈ స్ట్రాప్స్, సైడ్ స్ట్రాప్స్ ఇలా పట్టుకొని ఇలా పక్కకు తీయండి. బ్రీచ్ చేసిన తర్వాత ఆర్ ఇష్యూస్ సెటిల్ అయిన తర్వాత అగైన్ యూ కెన్ ఫిక్స్ మాస్క్ ఇన్ ద సేమ్ వే. అంతేగాని ఇలా సెంటర్ లో పట్టుకొని ఇలా కింద కంటాము, ఇలా పైకి అంటాము. సో యూజువల్ గా మనం చేస్తున్న మిస్టేక్ అది. సో ఇప్పుడు వన్స్ ఏమవుతుంది, దీన్ని పట్టుకొని మనం కింద కంటున్నాము అండ్ ఇలా అన్న తర్వాత ఇదే చేతితో పట్టుకొని కన్ను రబ్ చేసుకుంటున్నాము, ముక్కు ఒక టచ్ చేస్తున్నాము. సో ఏవైతే అప్పుడు దాకా ఈ మాస్క్ పైన సర్ఫేస్ మీద ఏమైతే అక్యుములేట్ అయ్యి ఉన్నాయి వైరస్ పార్టికల్స్, ఇలా టచ్ చేసినా వన్స్ మళ్ళీ లోపలికి తీసుకెళ్ళినప్పుడు మనం బయట నుంచి మనందరికి మనమే లోపలికి తీసుకెళ్ళి టచ్ చేస్తున్నాం. అండ్ అలాగే ఇలా కింద కన్నా తర్వాత అదే హ్యాండ్ తో మళ్ళీ మాస్క్ లోపల చేయి పెట్టేసి ఇలా పైకి అంటున్నారు. సో అగైన్ ద సేమ్ మిస్టేక్ ఈస్ హ్యాపెనింగ్. ఈ బయట ఉన్న వాట్ ఎవర్ డస్ట్ పార్టికల్స్ ఆర్ వైరస్ పార్టికల్స్ ఏమైతే ఉన్నాయో అన్ని మనం తీసుకెళ్ళి లోపలికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. మళ్ళీ మనం పైకి అనుకున్నప్పుడు డైరెక్ట్ గా మనం బ్రీచ్ చేసేస్తున్నాం లోపలికి. సో ఇది కూడా చాలా జాగ్రత్తగా కన్సిడర్ చేయగలండి. మీకు ఒకవేళ తీసేయాలి అనిపిస్తే డైరెక్ట్ గా స్ట్రాప్స్ పట్టుకొని తీసేయండి. అండ్ అగైన్ ఆ 2 స్ట్రాప్స్ యూజ్ చేసి మళ్ళీ పెట్టుకోండి. అండ్ పెట్టుకున్న తర్వాత సేమ్ ఇందాకలాగే ఫిట్టింగ్ అదంతా కరెక్ట్ గా చూసుకోండి. ఒకవేళ మీకు చెమట పట్టి కానీ బయట ఉన్నప్పుడు, బయట అట్మాస్ఫియర్ లో ఎక్స్పోజ్ అయినప్పుడు చెమట పట్టి కానీ అలా డిస్టర్బింగ్ గా ఉంది అంటే, అండ్ లోపల వన్స్ మనకి చెమట పట్టి ఇది వెట్ అయిపోయిన తర్వాత అండి దీన్ని యూజ్ చేయకపోవడం మంచిది. ఇంకొక బయటకి ఎప్పుడైనా తిరిగేటప్పుడు ఒక 3-4 క్యారీ చేయండి క్లాత్ మాస్క్. సో ఇది వన్స్ ఇది వెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది యూజ్ చేయాలి. అంతేగాని ఇది కాసేపు అలా తీసి మళ్ళీ పెట్టుకుంటే చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది, ఎక్కువసేపు మనం బ్రీత్ చేయగలుగుతాం. అది కూడా జాగ్రత్తగా అబ్జర్వేషన్ లో ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇలా పెట్టుకున్నప్పుడు చాలా మంది చేస్తారు ఇలా తీసేసి ఇలా పెట్టుకుంటున్నారు. అదేదో మాస్క్ పెట్టుకుంటేనే వైరస్ మన లోపలికి వెళ్ళదు అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు. అది కాదు పాయింట్. కరెక్ట్ గా దాన్ని పెట్టుకునే విధానం పెట్టుకుంటేనే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా పెట్టుకున్నారు, సో మనం బ్రీత్ చేసేదంతా అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద మాస్క్ డైరెక్ట్ గా మనం ముక్కులోకి పీల్చేస్తున్నాం. దానివల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. సో ఇది కూడా చేయొద్దు. కరెక్ట్ గా పొజిషన్ లో కంప్లీట్ గా ఫాలో అవ్వండి, ఎలా యూజ్ చేయాలో అలాగా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే అండి, చాలా మందికి మాస్క్ పెట్టుకొని ఇది మనకి అలవాటు లేని పని కాబట్టి మాస్క్ పెట్టుకొని ఉంటే మనం మాట్లాడే పక్కన వినపడదేమో అనే ఫీలింగ్ లో ఉంటున్నారు. సో దానివల్ల ఏం చేస్తున్నారంటే పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇలా మాస్క్ తీసి మాట్లాడటం, మళ్ళీ మూసుకోవటం, మళ్ళీ తీసి మాట్లాడటం, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేయడం, ఈ పని చేస్తున్నారు.
ఇది మోస్ట్ ఆఫ్ ద థింగ్ హాస్పిటల్స్లో మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ దగ్గర మేము ఫేస్ చేస్తున్న ఇష్యూ. ఈవెన్ బయట కూడా చూసినట్టయితే చాలామంది ఇలాగే చేస్తున్నారు. సో అది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే మేజర్ మనం ఇప్పుడు మాస్క్ పెట్టుకోవడంలో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ఈవెన్ మన నుంచి పక్కన వాళ్ళకి వెళ్ళకూడదు అనేది కూడా మెయిన్ టార్గెట్. సో మనం ఇప్పుడు వన్స్ ఇలా కిందకి తీసి మాట్లాడితే ఏమవుతుందంటే మనం మాట్లాడే తుప్పర్లన్నీ కూడా ఆపోజిట్ వాడి ఫేస్ మీద ఎక్స్పోజ్ అయిపోద్ది. సో మనం ఆపోజిట్ వాళ్ళని చాలా ఎక్కువ రిస్క్లో పెడుతున్నట్టు. సో ఆ బిహేవియర్ కూడా మనం అలవాటు చేసుకోవాలండి. ఒకవేళ వినపట్టలేదు అనుకుంటే ఇది తీసి మాట్లాడటం కాదు, మనం కొంచెం పెద్దగా మాట్లాడటం అనేది ఇంకా అలవాటు అయిపోవాలి మనకి. ఇంకో నెక్స్ట్ 6 to 8 months మనం కంప్లీట్గా మాస్క్ యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక కామన్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే అండి, నేను మాస్క్ పెట్టుకున్నా కదా ఇంకా నాకు ఏం ఎఫెక్ట్ అవ్వదు అనే ఫీలింగ్లో చాలామంది ఈ సోషల్ డిస్టెన్స్ అనేది పాటించట్లేదండి. సో ఈ సోషల్ డిస్టెన్స్ అనేది కూడా ఈక్వల్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ వేరింగ్ ద మాస్క్. సో మీరు మాస్క్ వేసుకున్నంత మాత్రాన మీరు సోషల్ డిస్టెన్స్ అనేది పాటించకపోతే యూజ్ ఉంటుంది. ఎందుకంటే మేము ఇప్పుడు యూజ్ చేసే మేము యూజువల్గా హాస్పిటల్లో యూజ్ చేసేది N95 మాస్క్ అండి. ఈ N95 మాస్క్ అంటే ఈ N95 అంటే మీనింగ్ ఏంటంటే ఇది 95% ఆఫ్ ద వైరస్ మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. అంటే సపోజ్ ఇది మనం పెట్టుకున్న తర్వాత సపోజ్ ఒక 100 వైరస్ పార్టికల్స్ దీని మీద పడినాయి అనుకోండి, 95 వైరస్ పార్టికల్స్ మాత్రమే ఇది ఆపగలుగుతుంది. మిగతా 5 పార్టికల్స్ కూడా లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీంతో కంపేర్ చేసుకుంటే మన ఇప్పుడు నేను వేసుకుంది సర్జికల్ మాస్క్ కానీ మనం ఇప్పుడు ప్రమోట్ చేస్తున్న క్లాత్ మాస్క్ కానీ కొంచెం పర్సెంటేజ్ తక్కువే ఉంటుంది. సో మన మెయిన్ టార్గెట్ ఏంటంటే మాస్క్ వేసుకోవడంతో పాటు కూడా దీని మీదకి వైరస్ పార్టికల్స్ పడకుండా చూసుకోవాలి మనం. అంటే ఏంటి, ఆ సోషల్ డిస్టెన్స్ అనేది మేనేజ్ చేయగలగాలి. సో ఆ 6 feet డిస్టెన్స్ అట్లీస్ట్ మనం పాటించగలిగితే ఈవెన్ మనం మాట్లాడే ఆపోజిట్ వాడికి ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే వాడు మాట్లాడినా సరే అది వచ్చి వైరస్ పార్టికల్స్ ఇక్కడ దాకా వచ్చి దీని మీద పడే ఛాన్స్ ఉండదు. సో దానివల్ల ది మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్ రెండు పాటిస్తేనే బెనిఫిట్ గా ఉంటుంది మనకి. మీరు మాస్క్ తో పని అయిపోయింది అని ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా అండి ఈ 2 స్ట్రిప్స్ ని యూజ్ చేసి మాత్రమే తీసి దీన్ని ఒక సోప్ వాటర్ ఉన్న టబ్ లో వేసేసి వాష్ చేయాల్సి ఉంటుందండి. అంతేగాని ఒక జస్ట్ రన్నింగ్ వాటర్ ట్యాప్ కింద పెట్టేస్తే క్లీన్ అయిపోద్ది అంటే దాన్ని వాష్ చేసేస్తే అయిపోద్ది అనుకోకూడదు. కంప్లీట్ గా సోప్ వాటర్ లో దీన్ని సింక్ చేస్తేనే పర్పస్ఫుల్ గా ఉంటుందండి. సో ఒకవేళ ఈ రోజు యూజ్ చేసి మాస్క్ ఈవినింగ్ వచ్చేసి వాష్ చేసి ఆపెట్టేస్తారు కదండి, దాన్ని రేపు యూజ్ చేయట్లేదు అనుకున్నట్టయితే మీరు దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఇంట్లో కానీ బయట కానీ హ్యాంగ్ చేయకపోవడం బెటర్ అండి. దాని బదులు మామూలుగా మనకి మార్కెట్ లో జిప్ కవర్స్ దొరుకుతాయి, ట్రాన్స్పరెంట్ కవర్స్. ఆ కవర్స్ లో పెట్టేసి క్లోజ్ చేసేసి మళ్ళీ దా నెక్స్ట్ డే 3rd day 4th day వెన్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ అలా యూజ్ చేసుకోండి. అండ్ వన్స్ ఈ వాషింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా టేక్ కేర్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. మళ్ళీ హ్యాండ్స్ కంప్లీట్ గా సోప్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, మనం చూసినట్టయితే ఇప్పుడు బయట 100కి 70-80% మంది మిస్టేక్ చేస్తున్నారు. వన్స్ బయటకు వెళ్ళిన తర్వాత మాస్క్ పెట్టుకుని బయటకు వెళ్ళిన తర్వాత ఒకవేళ మధ్యలో ఏమైనా వాటర్ తాగాలనుకున్నా ఏమైనా తినాలనుకున్నా ఏం చేస్తున్నారంటే మాస్క్ ని తీసేయకుండా జస్ట్ కింద కనేసి వాటర్ తాగేసి మళ్ళీ పైగా అనేసుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ మెడ మీద కానీ గడ్డం కింద ఇదంతా కూడా బయట తిరగడం వల్ల క్రిములు, వైరస్ పార్టికల్స్ ఇవన్నీ బాగా అక్యుములేట్. సో మనం కింద కనుకున్నప్పుడు అది మన మాస్క్ యొక్క లోపల సర్ఫేస్ కి అతుక్కొని మళ్ళీ మనం వన్స్ పైకి అనుకోగానే మళ్ళీ మనం ముక్కు మీదకి నోరు మీదకి వెళ్ళిపోయి అదే మనం మళ్ళీ లోపలికి పీల్చుకుంటాం. సో దీని వల్ల కూడా మనకు ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం బాగుంటుంది. సో ఏం చేయాలంటే జస్ట్ మనకి ఇది తాగాలనుకున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ జస్ట్ మాస్క్ తీసేసి వాటర్ తాగేసి మళ్ళీ పెట్టేసుకోండి. అంతేగాని కింద కనుకొని పైకి అనుకొని ఇలా చేయండి. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్ గా మాస్క్ యూజ్ చేసి సోషల్ డిస్టెన్స్ పాటించి రెండు కూడా కంబైన్ అయితేనే మనం వైరస్ నుంచి ప్రొటెక్టివ్ గా ఉండగలమండి. అండ్ అలాగే వేరే వాళ్ళకు కూడా సేఫ్ గా ఉంటుంది. సో పైన చెప్పిన విషయాలన్నీ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను.